ఓకే, ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందు ఉన్న దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, గత ఎన్నో వారాల బట్టి మనం ఒకే విషయాన్ని మనందరం నేర్చుకుంటున్నాం. ఏంటా విషయం, ఏంటా అంశము అని ఆలోచిస్తే, నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు. ఏమండి, అవునా? నేటి క్రైస్తవులకు ఒక నపుంసకుడు నేర్పుతున్న నగ్న సత్యాలు. ఇది 7వ భాగం. మీరందరూ ఎంత అదృష్టవంతులు మీరు ఆలోచించండి. అంటే ఒక నపుంసకుడి జీవితాన్ని బాగా వినండి. ఒక నపుంసకుడి యొక్క జీవిత వృత్తాంతాన్ని, ఒక నపుంసకుడి యొక్క భక్తి తత్వాన్ని సుమారుగా తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి, దేవుడు నాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి 7 వారాలు మనం నేర్చుకుంటున్నామంటే నిజంగా చెప్పండి, మనందరం ఎంతో అదృష్టవంతులం, ధన్యులం కూడా. ఏమండి, గత వారం నపుంసకుడు నేటి క్రైస్తవులకు నేర్పిన జీవిత వృత్తాంతములు ఏమండి, ఏమి నేర్చుకున్నాం మనం అందరం? వాక్యం పట్ల ఆయనకున్న శ్రద్ధ, అవునా? వాక్యం పట్ల ఆయనకున్న పిచ్చి. నిజమండి. బాగా రండి, అటు స్త్రీలింగానికి సంబంధించిన వాడు కాదు, ఇటు పురుషలింగానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఏమంటే అటువంటి వ్యక్తికి తండ్రి అయిన దేవుడు అంటే, ఆయన మాట అంటే, లేదా ధర్మశాస్త్రం అంటే, దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆ నపుంసకుడికి ఎంత పిచ్చో మనం విన్నాం, అవునా? మనం అందరం కూడా వాక్యాన్ని ఆధారంగా తీసుకొని మనం విన్నాం. ఇది 7వ భాగంలోనికి మనం అందరం కూడా ఏమండి ప్రయాణం చేస్తున్నాం. సుమారుగా 6 వారాల బట్టి, అవునా? 6 వారాల బట్టి ఇది 7వ వారం. దేవుని మహాకృపే. ఏమండి, ఇప్పుడు ఆ నపుంసకుడికి జీవిత వృత్తాంతం ఒక వారంలో నేను చెప్పలేనా? ఒక గంట తీసుకుని సింపుల్ చెప్పేస్తాను. కాకపోతే ఏమండి, ప్రతి మాట నా బైబిల్ చెప్పింది, దైవ సేవకుడుగున్న నాకు ప్రతి మాటను మీకు ఎలా చెప్పాలంటే వివరించి, విభజించి బోధ చేయాలి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అవునా కదా? నిజం. ఆలోచించండి. కనుక ఈరోజు చూద్దాం. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనందరం చక్కగా నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం వచ్చిన 32 చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం వచ్చిన 32. అతడు అంటే నపుంసకుడు ఉందా? అతడు అంటే నపుంసకుడు లేఖనమందు, బాగా వినండి, పదాన్ని నొక్కి నేను మీకు చెప్తున్నప్పుడు ఆ పదములో ఒక అద్భుతమైన అర్థము, నానా అర్థము, పరమార్థము ఉంటేనే కానీ ఆ పదాన్ని నేను మీకు ఏమండి ఎత్తి చూపించను. అవునా? వినండి. అతడు, మళ్ళీ అతడంటే ఎవరు? గట్టిగా, అతడంటే ఎవరు? మళ్ళీ అతడు అంటే ఎవరు? గట్టి చెప్పండి. నపుంసకుడు. ఏమండి, నపుంసకుడు లేఖనమందు, దేని యందు? లేఖనము. ఈరోజు అది నేర్చుకుంటాం మనం. ఏమంటే ఇది ఈరోజు అది నేర్చుకుంటాం మనం. అతడు లేఖనమునందు చదువుచున్న భాగమేదనగా ఉంది. అంటే బాగా వినండి, నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ యెషయా గ్రంథములో లేఖన భాగాన్ని చదువుతున్నాడు అని బైబిలే మనకి చెప్తుంది. ఏమండి, ఇంతకీ లేఖనము అనే పదానికి అర్థం మీకు తెలియాలి లేదా? లేఖనము అనే పదానికి మీకు అర్థం తెలియకపోతే మిగతా విషయాలు, మిగతా మాటలు మీకు అర్థమవు. ఏమండి, లేఖనము అనే పదానికి మన భాషలో సింపుల్ చెప్పాలి అంటే
దేవుని ప్రేరేపణతో రాయబడిన వాక్యమే లేఖనం. అదేండి, సింపుల్గా అర్థమైంది లేదా శాంతం గారు, పిల్ల శాంతం గారు? అర్థమైందండి? ఏమర్థమైంది? లేఖనము అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవుని ప్రేరేపణతో ఏమంటే రాయబడిన వాక్యమే లేఖనము. ఓకే, అయితే ఇప్పుడు యెషయా గ్రంథాన్ని రాసిందెవరు? యెషయా ప్రవక్త. రాయించిందెవరు? యెషయా గ్రంథాన్ని రాసింది ప్రవక్త గారు. రాయించింది ఎవరు? దేవుడు. ఎలా రాయించాడు ఆయన? ఆత్మ ప్రేరేపణ. దేవుడు యెషయా ప్రవక్త గారికి ఆత్మ ప్రేరేపణ ఇచ్చారు కనుక ఆత్మ ప్రేరేపణతో రాయబడిన వాక్యమే ఏంటిది? లేఖనం. వెరీ గుడ్, లేఖనం. సింపుల్, మీకు అర్థమయ్యే భాష. ఏమండి? ఆ లేఖనాన్ని ఎవరు? నపుంసకుడు చదువుతున్నాడు. ఏమిటి? లేఖనాన్ని ఎందుకు చదువుతున్నాడు అసలు? లేఖనములో ఎవరి గురించి రాయబడి ఉందో గత వారం మీకు చెప్పాను. లేఖనము లేదా లేఖనములో ఎవరి గురించి రాయబడింది అని ఆలోచిస్తే సాక్షాత్తు మన దేవాతి దేవుడు, ఏమంటే సృష్టికర్తైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, అవునా? తండ్రి అయిన దేవునికి ప్రజలు ఉంటున్న, ఆయన పిల్లలు ఉంటున్న మనకు మధ్యవర్తికున్న ఒక దైవం. ఆ దైవం యొక్క శ్రమ, ఆ క్రీస్తు యొక్క పడిన పాటులు, ఆ క్రీస్తు యొక్క మరణము, ఆ క్రీస్తు యొక్క శ్రమలు, ఆ క్రీస్తు యొక్క వేదన గురించి యెషయా గ్రంథకర్త యెషయా గ్రంథం 53వ అధ్యాయములో రాయబడిన ఆ మాటలని ఇప్పుడు నపుంసకుడు రథం మీద కూర్చొని తన దేశానికి, తన ఖండానికి వెళ్ళిపోతున్న సందర్భములో నపుంసకుడు చదువుతున్న లేఖన భాగం అది. ఏమండి? మరి ఇప్పుడు లేఖనము అనే పదాన్ని దేవుడు ఎందుకింత ప్రస్తావించి రాయించాడు? అవునా? ఆలోచించండి. లేఖనము అనే పదాన్ని దేవుడు ఎందుకు రాయించాడు? అసలు కారణం ఏంటి? వాక్యము అంటే సరిపోద్ది కదా, లేదా ప్రవచనము అంటే సరిపోద్ది కదా, లేదా దేవుని మాట అంటే సరిపోద్ది కదా. కానీ లేఖనము అని ఎందుకు రాయించాడు? ఆ లేఖనము మనకి ఏం సెలవిస్తుంది? లేదా ఆ లేఖనము మనకి ఏం నేర్పిస్తుంది? లేదా ఆ లేఖనాలలో ఎవరి గురించి అంత బలముగా అంత బలముగా ఎవరి గురించి రాయబడింది అని ఆలోచిస్తే జాగ్రత్త వినండి. మార్కు సువార్త 12వ అధ్యాయం వచనం 24 ఒక్కసారి చూడండి. మార్కు సువార్త. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు లేఖనమును గురించి మాట్లాడుతున్న మాట చూడండి. మీరు మనసు పెట్టండి. ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే లేఖనమే. లేఖనం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేరేపణతో రాయబడిన వాక్యమే లేఖనం. మార్కు సువార్త 12వ అధ్యాయము వచనము 24. అందుకు యేసు, శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, మీరు ఏ పదం వచ్చిందమ్మా? లేఖనములు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన వినండి, అంటే ఆయన కూడా వినండి, ఆయన కూడా ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా ఏ పదాన్ని ప్రస్తావించారు? లేఖనములు అన్నాడు. అంతే. ఇక్కడ అపోస్తుల కార్యాలు రాసిన భక్తుడు లూకా, ఈ లూకా భక్తుడు కూడా ఏ పదం రాశాడండి? లేఖనాన్ని చదువుతున్నాడు. ఎవరు? నపుంసకుడు అని రాశాడు. అంటే లేఖనము అనే పదానికి ఇంత అర్థం ఉందా? అంటే లేఖనానికి ఇంత వాల్యూ ఉందా? లేఖనానికి ఇంత విలువ ఉందా? ప్రాముఖ్యత ఉందంటే ఉంది. లేఖనానికి ఒక అద్భుతమైన వైఖరి ఉంది. ఎవరి గురించి రాయబడింది అసలు? అలాగే మనం ముందుకెళ్తే మీకు బాగా అర్థమైపోతుంది. సాక్షాత్ యేసుప్రభు అంటున్నారు, శాస్త్రులతో అంటున్నారు, అక్కడున్న ఇశ్రాయేలీలతో అంటున్నాడు యేసుప్రభు వారు, మీరు లేఖనములు జాగ్రత్తనండి. సీతమ్మా అంటున్నావా? లేఖనములను గాని ఆగండి. ఆ లేఖనములలో
ఏంటి ఏది ఉంది గట్టి చెప్పండి? దేవుని శక్తి. ఏమండి? ఇదిగోండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అని యాకోబు గారు 1:21 కూడా చెప్పారు. అంటే వినండి, లేఖనం అంటే ఏం చెప్పాను మీకు ఇందాక? దేవుణ్ణి ప్రేరేపణ చేత రాయబడిన వాక్యమే లేఖనమైతే ఆ వాక్యములు లేదా ఆ లేఖనములు ఏముంది? దేవుని శక్తి ఉందా? అది కూడా అందుకే యాకోబు గారు కూడా రాశారు, అయ్యా మీరు వింటున్న వాక్యములో, మీరు నేర్చుకుంటున్న వాక్యములో, మీరు వింటున్న దేవుని మాటలలో, మీరు చదువుతున్న లేఖనాలలో ఏముంది తెలుసా? దేవుని శక్తి. ఏమంటే శక్తి ఉంది. అదే యేసుప్రభువు వారు చెప్పారు, మీరు లేఖనములను కానీ ఆ లేఖనములలో ఉన్న దేవుని శక్తిని కానీ ఎరుగక, అది ఏమంటే ఎరుగక అంటే అర్థమేంటి? తెలుసుకోక పోవట వలననే మీరు పొరపాట్లు జరిగిపోతున్నాయి, తప్పులు జరిగిపోతున్నాయి, తప్పుడు భక్తి జరుగుతుంది. ఏమంటే తప్పుడు సిద్ధాంతం ఎవరిది? శాస్త్రుల పరిశీలిది. అంటే మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులము, మేము పాటించిందే కరెక్టు. చెప్పండి, మా ధర్మశాస్త్రమే కరెక్టు ఏమండి అని అనుకుంటున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రములలో దేవుడు కొన్ని లేఖనాలు రాశాడు, భక్తుల చేత కొన్ని లేఖనాలు రాయించాడు. ఆ లేఖనాలలో ఎవరి గురించో బలముగా రాయబడింది, చెప్పాడు. కానీ ఆ బలముగా చెప్పబడిన ఆ శక్తి వారికి అర్థం అవ్వలేదు, తెలుసుకోలేకపోతున్నారు. అందుకే పొరపాట్లు జరిగిపోతున్నాయి వారి భక్తి జీవితంలో అని నా ప్రభువు అన్నాడండి. ఏమంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 చూడండి, అక్కడే చూడండి. తిమోతికి పౌలు పత్రిక రాస్తూ 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16. ఏమండి? ఎవరంటే గట్టి చెప్పండి, గట్టిగా నోరు లేపండి. దైవజనుడు. ఎవరు దైవజనుడు అంటే ఎవరు? సేవకుడేనా? మేమేనా? మేమేం చేయాలి చూడండి. మేము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్నాడంతే. ఏమండి? బాగానండి. లేఖనము వినండి, లేఖనము ఎలా కలిగింది? ఏమండి? లేఖనము ఎలా కలిగింది? ఎవరి ద్వారా కలిగింది? దేని బట్టి కలిగింది? ఎవరిని బట్టి కలిగింది? ఆ లేఖనాల్లో ఏముంది అంటే దైవావేశం. మీకు అర్థమైంది ఇప్పుడు? దైవావేశం అంటే దేవుని యొక్క ఆవేశం ఉంది, దేవుని యొక్క ప్రేరేపణ ఉంది, దేవుని యొక్క బాధ ఉంది. ఏమంటే దేవుని యొక్క సంతోషం ఉంది. ఆ లేఖనాల్లో దేవుని చిత్తం ఉంది, ఆ లేఖనాల్లో దేవుని సంకల్పం ఉంది. ఏమంటే నిజమే. అందుకే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును అని పౌలు కూడా లేఖనము అన్నాడు. ఏమండి? ఒక పక్క లోకభక్తుడు లేఖనము అని అన్నాడు. అమ్మ వింటున్నావా? రెండోది యేసుక్రీస్తు వారు కూడా లేఖనము అనే పదాన్ని వాడాడు. మూడోది మన పౌలు గారు కూడా లేఖనము అనే పదాన్ని వాడు. మరి ఇంతమంది లేఖనాలు అనే పదాలు వాడుతున్నారు అంటే ఆ లేఖనాల్లో ఎవరి గురించో బలముగా చెప్పండి రాయబడి ఉంది. ఆ బలముగా రాయబడిన వారు ఎవరో, ఆ బలముగా రాయబడిన వ్యక్తి ఎవరో ఇప్పుడు మీకు తెలుసుకోవాలని ఉందా లేదా? గట్టి చెప్పాలా? తెలుసుకోవాలనుందా? నాకు కూడా తెలుసుకోవాలనే ఉంది. వినాలని ఉందా? నాకు కూడా వినాలనే ఉంది. ఏమిటి? ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలు ఇప్పుడు మనం చూడాలని ఉందా? చూడాలని నాకు ఉంది. చదవాలని ఉందా? చదివేద్దాం మనం. అయితే లూకాసు వార్త తీయండి. లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి.
ఆ లేఖనాలలో ఎవరి గురించి బలముగా రాయబడి ఉందో ఇప్పుడు మీరే చెప్పేస్తారు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం వచనము 44, 45. అంతటా ఆయన ఏమండి అంతటా ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమండి మోషే బాగా ఉండే మనసు పెట్టండి, ఇప్పుడే జవాబు వస్తుంది మనకి. మోషే ధర్మశాస్త్రములోను లెక్కటండి 1, 2 ప్రవక్తల గ్రంథములోను 2, 3 కీర్తనలు గ్రంథములోను 3 వచ్చేలేదా? 1 మోషే ద్వారా దేవుడు రాసిన ధర్మశాస్త్ర గ్రంథములోను, 2 ప్రవక్తల గ్రంథములోను, 3 కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తే. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఏమండి పరలోకానికి ఆరోహణమయ్యే ముందు బాగానండి, పరలోకానికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయే ముందు శిష్యులతో 12 మంది శిష్యులతో, అప్పుడు ఒక శిష్యుడు చనిపోయాడండి, 11 మంది శిష్యులతో యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే ముందు ఆ 11 మంది శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం. అమ్మయ్య డౌట్ క్లియర్ అయిపోయిందండి. అప్పుడు వినండి బాగానండి, ఇంకా లేదు, ఇంకా ముందుకు ఉంది అసలేంది. అప్పుడు శిష్యులందరూ కూడా నా ప్రభు వెళ్ళిపోతున్నాడు 3 సంవత్సరములు 6 నెలలు ఆ ప్రభుతో మేము ఉన్నాం, ఆ ప్రభు దగ్గర మేము నేర్చుకున్నాం, మేము చేసిన తప్పులు అంటే తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు ఆయన మమ్మల్ని క్షమించాడు, మన్నించాడు, వాక్యాన్ని మాకు నేర్పించాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ఏమండి ఎన్నో చేశాడు, ఎంతో మంచి ప్రేమ చూపించాడు. అంత గొప్ప మా ప్రభు పరలోకానికి వెళ్ళిపోతున్నాడే, మాకెవరు తోడు ఉంటారు? ఎవరు మమ్మల్ని బలపరుస్తారు? మేము తప్పు చేస్తే మమ్మల్ని ఎవరు ఖండిస్తారు? ఎవరు సరిచేస్తారని ఆ 11 మంది శిష్యులు యేసుక్రీస్తు వైపు వినండి, యేసుక్రీస్తు వైపు అలాగా ఏమండి బిక్కబారిపై చూస్తున్న సందర్భంలో నా ప్రభు అంటున్నాడు, నాన్న శిష్యులారా, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథములోను 2 ప్రవక్తల గ్రంథములోను 3 కీర్తన గ్రంథములోను నన్ను గూర్చి రాయబడి ఉన్నవి అన్నాడు. అంటే ఇప్పుడు గట్టి చెప్పండి, లేఖనాలలో ఎవరి గురించి దేవుడు తండ్రి అని దేవుడు రాయించాడు? గట్టిగా అందుకే నపుంసకుడు కూడా యెషయా గ్రంథాన్ని, ఆ యెషయా గ్రంథములో దేనిని చదువుతున్నాడు తెలుసా? యేసయ్య మరణము, యేసయ్య శ్రమలు, యేసయ్య శోధనలు, యేసయ్య ఏడుపు, ఆ విషయాలన్నీ కూడా ఆ లేఖనముల్లో ఉన్నాయి. ఆ లేఖనములు ఉన్నాయి కనుక ఆ లేఖనములు ఉన్నవి మన నపుంసకుడు గారు చదువుతున్నాడు ఆ లేఖనాన్ని. అయితే ఇంతకీ ఆ లేఖనాలు ఎవరి గురించి రాయబడ్డాయంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఆయన పుడతాడు, వినండి, లేఖనం పుట్టాడు, ప్రవచనం పుట్టాడు, పుట్టబోతాడు ఇంకా. అవునా? యెషయా గ్రంథము 7వ అధ్యాయం వచ్చిన 10 చూడడం అర్జెంటుగా. యెషయా గ్రంథము చూడండి, మీరే చూడండి, యెషయా గ్రంథము చూడండి. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత యేసయ్య ఈ భూమి మీద ఏమంటే కన్యకకు పుడతాడు అనే మాట ఎక్కడండి, ఎప్పుడు రాయబడింది చూడండి, లేఖనము, ఆ ప్రవచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం వచనము 14 చూడండి స్పీడ్గా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము వచనం 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు మీకు ఎవరక్కడ మీకు అంటే ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉంటున్న వారు ఉన్నారు. వారికి తండ్రి అయిన దేవుడు ఏమండి యెషయా ప్రవక్త చేత ఒక సూచన చూపిస్తున్నాడు. రాబోతున్న రోజుల్లో మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడడానికి, మీకు తోడుగా ఉండడానికి, మీకు వాక్యం నేర్పించడానికి, మిమ్మల్ని దీవించడానికి రాబోతున్న రోజుల్లో ఒక వ్యక్తిని నేను
మీ కొరకు నేను ఈ భూమి మీద పుట్టించబోతున్నాను, ఒక సూచన. ఏమండి ఏంటో చూడండి. మీకు చూపుని ఏంటిది చదవండి. కన్యక ఆలకించండి. కన్యక ఆగండి. ఎవరమ్మా? కన్యక అంటే పెళ్లి కాని స్త్రీ, ఏ పురుషునితో ఏ పాపము చేయని స్త్రీ కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి అంటే పుట్టబోయే కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఏంటిది? లేఖనం కాదా? ఏంటిది? ప్రవచనం కాదా? అయితే నెరవేరింది అసలు ఇంతకంటే. చూడండి, మీరే చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచ్చింది 21 చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. అంటే ఇవన్నీ ఎన్ని చూపిస్తున్నాను మీకు అంటే, లేఖనాలలో యేసుక్రీస్తుని గూర్చి మాత్రమే రాయబడింది, అంతే. ఇంకొక వ్యక్తి గురించి రాయబడలేదు. అందుకే వినండి. ఇప్పుడు మనం సువార్త ప్రకటించాలనుకున్న లేఖనాల ఆధారంగా సువార్తను మనం ప్రకటిస్తే చెప్పండి, ప్రపంచంలో ఎంతటి వాడైనా, ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి పండితుడైనా మీరు చెప్పించే, మీరు ప్రకటించే, మీరు చూపించే, మీరు చెప్పే సువార్త తప్పు అనడానికి అవకాశాలు లేవు. ఎందుకు? మనం లేఖనాల ఆధారంగా సువార్తను మనం ప్రకటిస్తున్నాము. ఏమండి? మత్తయి సువార్త 1:20 చూడండి. ఆమె ఒక ఉందా? కుమారుని కనును తన ప్రజలను, అంటే అక్కడున్న ప్రజలు మనం కలిపి అందరూ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. ఇప్పుడు చెప్పండి, లేఖనాలలో ఎవరి గురించి తండ్రి అయిన దేవుడు, ఏమండి, ధర్మశాస్త్ర గ్రంథములోను మీరు మర్చిపోకండి, ప్రవక్తల గ్రంథములోను మీరు మర్చిపోకండి, నెక్స్ట్ కీర్తనల గ్రంథములోను ఎవరి గురించి రాయించాడు? ఇప్పుడు గట్టి చెప్పండి. యేసయ్య గురించే. ఏమండి? యేసయ్య గురించి తప్ప ఇంకెవరి గురించి రాలేదండి తండ్రి అయిన దేవుడు. రాసే అవసరానికి లేదు. అందుకే మనము కూడా లేఖనాల ఆధారంగా, ఇప్పుడు నేను మీకు ఏ వాక్యం చెప్పినా నిజంగా మా పాస్టర్ గారు నిజంగా లేఖనాల ప్రకారం చెప్తున్నారా లేదా, అంటే వాక్యానుసారంగా చెప్తున్నారా లేదా అని మీరు కూడా తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు చదువుకోలేదండి ఎలాగనంటే అలా కాదు. మీరు దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు. ఏమండి? మీరు ప్రతి పాయింట్, ప్రతి మాటను కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు, పసికట్టాలి. మమ్మల్ని వినరా మమ్మల్ని పొంగించి బోధ చేస్తున్నాడేమో, లేదా మమ్మల్ని మభ్యపెట్టి చెప్పండి మాటలు చెప్తున్నాడేమో, లేదా మమ్మల్ని సంతోషపరిచే మాటలు చెప్తున్నాడేమో, లేకపోతే యథార్థంగా వాక్యాన్ని బోధిస్తున్నాడేమో అని మీరు కూడా చెప్పండి. ఏంటి పసికట్టాలి. చూస్తారా మాట? చూద్దాం పునః మాట. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చూడండి. బెరయా పట్టణస్తులు ఏం చేశారు చూడండి. మీరే పిచ్చిపోతారు మీరు. ఇప్పుడు బెరయా పట్టణస్తులు వాళ్ళు అప్పుడు క్రైస్తవులే కాదు. చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11 చూడమా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులు అన్నాడు. ఎవరిని? బెరయా పట్టణస్తులు. అంటే బెరయా అనే ప్రాంతం ఉందండి. పోరాం అనే గ్రామం ఎలాగైతే ఉందో అలాగే బెరయా అనే పేరు కలిగిన ఒక ఊరు, ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఏమండి క్రైస్తవులు కాని వారు ఉన్నారు. అంటే క్షమించండి, క్రైస్తవులు కాని వారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు చూడండి. వీరు ఉన్న వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో ఆగండి. వారు క్రైస్తవులు కానప్పటికీ దేవుని వాక్యాన్ని ఆసక్తితో చదవమా, ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించి బాగానండి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అండి. పౌలును శీలయు చెప్పిన బైబిల్లో రాయబడిన వాక్య సంబంధమైన సంగతులు
అలా ఉన్నాయో, నిజంగా లేవో, ఏంటి నిజంగా అబద్ధం చెప్తున్నారో, మమ్మల్ని పొంగిస్తున్నారో, ఏంటి లేకపోతే లేనిపోని మాటలు కల్పించి చెప్తున్నారో, కల్పన కథలు చెప్తున్నారో, ఏంటి లేదంటే ఏమిటి సారవంతం లేని మాటలు చెప్తున్నారో, వాక్యం కాని మాటలు చెప్తున్నారో అని ప్రతిరోజు దేన్ని మేకల లేఖనములను చూసారా? అంటే బాగానండి, విశ్వ ప్రపంచములు యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులారా, విశ్వ ప్రపంచములో ఈ ఆరిన నేల మీద ఎంతటి ప్రబోధకుడు బోధించినా, ఎంతటి ప్రసంగికుడు వాక్యం చెప్పినా మీరు నేను చేయవలసిన పని ఏంటంటే, వారు బోధించిన బోధ అపోస్తలుల బోధ కాదా అని మీకు తెలియాలంటే మీరు నేను లేఖనాలని పరిశీలించవలసిన బాధ్యత మన మీద ఉంది. అలా లేదు కనుకని ఈరోజు ఆడవాళ్ళు కూడా మైకులు పట్టుకుని నేను పాస్టరమ్మని అనుకుని వాక్యం చెప్పేస్తున్నారు, సంఘాలు కట్టేస్తున్నారు. 66 పుస్తకాల్లో ఎవరు కూడా స్త్రీకి వినండి, స్త్రీకి వినరా, స్త్రీకి యాజక ధర్మాన్ని నా దేవుడు ఇవ్వలేదు. పురుషుడికి మాత్రమే యాజక ధర్మాన్ని ఇచ్చాడు. పురుషుడికి మాత్రమే సేవకుడి వృత్తిని ఇచ్చాడు. ఏమంటే పురుషుడికి మాత్రమే అపోస్తలుని బిరుదిచ్చాడు. అంతేగాని 66 పుస్తకాలు ఏ స్త్రీకి కూడా ఏమండి యాజకత్వాన్ని దేవుడు ఇవ్వలేదు. కానీ ఈరోజు స్త్రీలు సంఘాలు గట్టెత్తారు, మీ పాస్టర్మని అంటున్నారు. ఏమండి అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు తెలుసా? లేఖనాలు అర్థం అవ్వలేదు. ఆ లేఖనాలలో ఉన్న దాచబడి ఉన్న మర్మం, ఆ జ్ఞానం, దేవుని మనస్సు వారికి అర్థం అవ్వలేదు. అందుకే మార్కు సువార్త 12:24 చెప్పాను కదా మీకు, మీరు లేఖనములను కానీ ఆ లేఖనాల్లో ఉన్న దేవుని శక్తిని తెలుసుకోకపోవటం వల్ల మీరు పొరపాటు జరిగిపోతున్నాయి. అంటే మేము చేసింది కరెక్టు, మా బోధే కరెక్టు, మా సంఘమే కరెక్టు, పాస్టర్ నేను సేవ చెయ్యొచ్చు నువ్వే వాళ్ళకి అనుకుంటూ వెళ్ళిపోతే ఏమండి, నువ్వు అనుకుంటే అలాగా వాక్యము లేదా వాక్యం లేఖనాలు చెప్పాలి మనకి, అవునా కాదా? అందుకే వీళ్ళు క్రైస్తవులు కానప్పటికీ ఏమండి దేనిని పరిశోధించారు ప్రతిదినం? లేఖనాలు. ఇందాక చెప్పాను కదా, ఈరోజు లేఖనాల మీదే వాక్యం, అవునా కదా? ఏమండి లేఖనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటారా? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని మేము చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా చెప్పవలసిందే, లేదా నేను శాపగ్రస్తుని అయిపోతాను, నరకానికి పాత్రుని అయిపోతాను. అందుకే మాకు భయం అండి. ఏమండి ఆ మాట చదువురా, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండి గనుక ఆసక్తితో చూసారా? అంటే పౌలు గారు చెప్పిన మాటలు, శీలా చెప్పిన మాటలు ఆసక్తితో అంటే శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించారు. వినండి, వాక్యానైతే అంగీకరించారు, కానీ ఆ అంగీకరింపబడిన వాక్యం వాక్య లేఖనాలని వీళ్ళు ప్రతిరోజు ఎవరు బెరయ పట్టణస్తులండి, సూపర్ కదండి. క్రైస్తవులు కాదు, మళ్ళీ క్రైస్తవులు కాని ప్రజలు, క్రైస్తవులు కాని అన్యజనులు, అటువంటి వారు చెప్పండి ఏం చేస్తున్నారు? రోజు లేఖనాలని లేఖనాలని పరిశోధిస్తున్నారు. అంటే అర్థమేంటి? ఈ పౌలు చెప్పినవి, ఈ శీల చెప్పినవి ఇవి కరెక్టా కాదా? అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? వీళ్ళు సత్యం చెప్తున్నారా, అసత్యం చెప్తున్నారా? వీళ్ళు వాస్తవమైన విషయాలు చెప్తున్నారా, వాస్తవము కాని విషయాలు చెప్తున్నారా? ఏమండి తప్పుడు బోధ చేస్తున్నారా, నిజమైన బోధ చేస్తున్నారా? ఏంటండి పరిశోధన? అటువంటి బెరయ పట్టణస్తులకున్న జ్ఞానం నేటి క్రైస్తవులకు లేదు. మీరేమనుకున్నా పర్లేదు. అలా కానీ పరిశోధించి అలా పరిశీలిస్తే విశ్వ ప్రపంచంలో ఒకే సంఘము ఉంటుంది. ఏంటి చెప్పండి గట్టిగా? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 16:16 ఏముంది? క్రీస్తు సంఘములన్నీ అన్నాడు. పౌలు గారి కంటే పెద్ద పోటుగల మేము అంతటి మహానుభావుడు అన్నాడండి. క్రీస్తు సంఘములన్నీ మీకు అంటే ఎవరికి? రోమా పట్టణంలో ఉన్న సంఘమా, రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘమా మీకు వందనాలు చెప్తున్నాయన్నాడు. ఏది చేశారో చెప్పడానికి వందనాలు ఏదో చేశారండి వాళ్ళు. అది మన టాపిక్, తర్వాత చెప్దాం. ఏమిటి నిజం?
అంటే బెరయ పట్టణస్తులు ప్రతిరోజు లేఖనములను పరిశోధించారు. పరిశోధించుచు వచ్చిరి అని బైబిల్ ఉంది. అంటే బాగానండి, మనలాగా వారానికి ఒకరోజు ఆదివారం వచ్చి వెళ్ళిపోలేదు వాళ్ళు. ఏమండి, మనలాగా ఆదివారం వచ్చి నెలకు 4 వారాలు అయితే ఒక వారం వచ్చేసి తండ్రి మీకు వందనాలు అనుకుని వెళ్ళిపోలేదు. వారు ప్రతిరోజు వాక్యాన్ని, లేఖనాలని పరిశోధించచ్చు అని ఉంది బైబిల్లో. పరిశోధించచ్చు అంటే అర్థం ఏంటి? ఏంటి, ఆపలేదు పరిశోధన, ఆ రీసెర్చ్ ఆపలేదండి. ఎందుకు తెలుసా? లేఖనాల్లో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు త్యాగం ఉంది, క్రీస్తు గొప్పతనం ఉంది, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ఉంది. అందుకే ఆ లేఖనాలని మన పౌలు, మన అన్న శీల వీళ్ళందరూ సువార్త చెప్పారండి. ఆ పౌలు చెప్పినవి, శీల చెప్పినవి నిజంగా తప్ప కాదా, అలా ఉన్నావో లేవో అని బెరయ పట్టణస్తులు ప్రతిరోజు లేఖనాల్ని పరిశోధించుచూ వచ్చారండి. చివరికి వారి పరిశీలనలు తేలిందో తెలుసా? యేసే నిజమైన దేవుడు. మీకు అర్థమైంది ఇప్పుడు అండి. ఆ లేఖనాలు కానీ, శాంతమ్మ విన్నావా? ఆ లేఖనాలు కానీ ఆ బెరయ పట్టణస్తులు ఒకవేళ పరిశోధించకపోతే చెప్పండి, యేసయ్య అంటే క్రీస్తునందు వారు విశ్వాసం ఉంచరు. తర్వాత వాళ్ళు కూడా క్రైస్తువులు మారిపోయారు. తెలుసా మీకు? అంటే ఒక వ్యక్తి, వినండి, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే, ఒక వ్యక్తి యేసే క్రీస్తు అని నమ్మాలి అంటే, ఒక వ్యక్తి యేసే ప్రభువు అని అనుకోవాలి అంటే, ఒక వ్యక్తి యేసులోనే మాకుంది పాపక్షమాపణ అని నిజంగా చెప్పండి అని ఆలోచించాలి అంటే ఏది ఆధారం అని అందరికి గట్టి చెప్పండి. ఇంకా ఇందులో ఒకే మాట వెళ్తున్నాం కదా మనం. ఏంటిది? లేఖనం. అంటే లేఖనం అంటే వాక్యమే, కానీ మనకి లేఖనం. ఎందుకంటే నపుంసకుడు దేని చదువుతున్నాడు? లేఖన భాగమందు ఆయన చదువుతున్న భాగమేదనగా అన్న బైబిల్లో ఉంది. ఆ లేఖనాలు ఏముంది? నా క్రీస్తు చావు ఉంది. అంటే ఆ నపుంసకుడు చదువుతున్న ఆ లేఖన భాగములు ఏముంది? నా యేసు పడిన పాటలు ఉన్నాయి. ఆ లేఖన భాగమందు నపుంసకుడు చదువుతున్న ఆ భాగములు ఏముంది? నా యేసు శ్రమలు ఉన్నాయి. అవన్నీ నపుంసకుడు చదువుతున్నప్పుడు చివరికి మీరు నమ్మండి, పిచ్చికిపోయాడు. అమ్మ బాబోయ్, ఇన్ని సంవత్సరాలు చదివే నాకు బుర్రకి ఎందుకు ఎక్కుతాయి? ఆ అవతల వ్యక్తి ఎంత జ్ఞాని అయినా, ఎంతటి చదువురైనా దైవ జ్ఞానాన్ని చక్కగా వివరించి విభజించే బోధించే బోధ కూడా పక్కన మీకు ఉండకపోతే ఎట్టా? నిజం తెలియదు, మీకు అర్థం అవుతుంది. అప్పుడు నపుంసకులు లాంటి వాడికి అర్థం అవుతుందండి. ఆఫ్టర్ మనం ఎంత చెప్పండి, మీరే చెప్పండి. పెద్ద గొప్ప మంచి ఆరాధికుడు, మంచి భక్తుడు, వాడిని చెప్తాను కదా మీకు. ప్రయాసపడినవాడు, ఆసక్తి చెప్పినవాడు, మంచి మంట కలిగినవాడు, అవునా? లేకపోతే 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి 60 రోజులు అంత ప్రయాణం చేసి వచ్చాడంటే ఎవరు వస్తారండి ఈ రోజుల్లో? ఒక పక్క 60 రోజులు, మరొక పక్క 60 రోజులు, 1 way 60 days, మరొక 1 way 60 days. ఎవరండి చేస్తారు దేవుడి దగ్గరికి? కానీ వచ్చాడు. ఎందుకు? ఆయన ఇశ్రాయేలీయుడు కనుక. ఆ ఇశ్రాయేలీయుడు ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు అంత నిష్టగా, మరి క్రొత్త నిబంధనలో ఆ లేఖనములో యెషయా ప్రవక్త చేత రాయించిన లేఖనాల్లో నా యేసయ్య ఉన్నాడో మరి ఉన్నప్పుడు ఫిలిప్ గారు చెప్పారండి. ఫిలిప్ గారు చెప్పినప్పుడు ఆహాహా, అవునా, అయ్యో స్టన్ అయిపోయింది తెలుసా. అందుకే ఈరోజు నేను కానీ, బోధకులుగా పిలువబడుతున్న వారు కానీ లేఖనాన్ని ఆధారంగానే సువార్తను ప్రకటించాలి. ఆ మాట చెప్పి ముగిస్తాను ఈరోజు. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక, నేను చెప్పింది ఉందలే చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము ఒక్కసారి చూడండి. 3 చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశం ఉంటే చూడండి.
అమ్మ వినండి, పౌలు గారు చెప్తున్నారు, ముగిద్దాం. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘముతో చెప్తున్న మాటలు. ఏమని చెప్తున్నాడు పౌలు అంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించాను. ఏంటి చూడండి, ఆ ఉపదేశం ఏంటి చూడండి. అదేంటంటే వచ్చిందా, లేఖనముల ప్రకారము. మా ఉందరా పదం ఉందా? లేఖనముల ప్రకారము అంటే అర్థం ఏంటి? తండ్రి అయిన దేవుడు ప్రవక్తల చేత, తండ్రి అయిన దేవుడు బోధకుల చేత, తండ్రి అయిన దేవుడు సేవకుల చేత రాయించిన వాక్యమే లేఖనమైతే, ఆ లేఖనములో యేసు ప్రభువుని గురించి రాయబడితే, ఆ రాయబడిన లేఖనాన్ని పౌలు సంఘముతో చెప్తున్నాడు. ఏమని? నాకు ఇయ్యబడిన ఉపదేశము పూర్వములో ఉన్న క్రీస్తు సంఘమా నేను మీకు అప్పగిస్తున్నాను. ఆ ఉపదేశం ఏంటంటే చూడండి, లేఖనముల ప్రకారము యేసయ్య మన పాపముల నిమిత్తము ఆగండి. ఏమండి, ఎలా మృతి పొందాడు యేసు ప్రభు? ముందు 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 ఏముంది? లేఖనముల ప్రకారము. అది మర్చిపోకండి మీరు. మన పాపముల కోసం చనిపోయాడు, మన పాపముల కోసం చనిపోతాడు అని లేఖనం ముందే రాయబడింది లేదా? గట్టి చెప్పండి, రాయబడింది లేదా? మరి అదే అన్నాడు పౌలు గారు, లేఖనముల ప్రకారం చూడాలా. లేఖనముల ప్రకారము యేసయ్య మన పాపముల నిమిత్తము చనిపోయాడు. చనిపోయాడంతే. చనిపోయి సమాధి చేయబడ్డాడు. అదిగో వస్తున్న పదాలు వస్తున్నాయి మీకు. లేఖనముల ప్రకారము అది 3వ రోజు మరణాన్ని జయించి తిరిగి లేపాడు. ఏమండి అంటే మరణం జయించి తిరిగి లేచాడు యేసుక్రీస్తు. ఇదేంటిది? లేఖనము కాదా? మరి ఇంకేం భయం? ప్రభుది రండి, మీ అప్పులు తీరుతాయి. ప్రభుది రండి, మీకు పెళ్ళిళ్ళు జరుగుతాయి. ప్రభుది రండి, చెప్పండి, మీ రోగాలు పోతాయి. ఇదే లేఖనం. పళ్ళు రాలగుడ్డ నాలంటున్నాయి. అయితే లేఖనం ఏం సెలవు ఇచ్చింది? యేసయ్య ప్రజల పాపముల నిమిత్తము ఆయన చెప్పండి మరణించాడు. ఆ లేఖనం ప్రకారము ప్రజల పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అదే లేఖనముల ప్రకారము మరణాన్ని జయించి తిరిగి 3వ రోజు లేపబడెను. దీనంతటికి వినండి, దీనంతటికి మూలం ఏంటి చెప్పండి ఇప్పుడు? లేఖనం. అదే లేఖనాన్ని నపుంసకుడు చదువుతున్నాడు. అదే అండి, అయిపోయింది. ఏమంటే అదే యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ద్వారా తండ్రి అని దేవుడు రాయించిన లేఖనాన్ని నపుంసకుడు చదువుతున్నాడు. అయ్యా చదువుతున్నాను కానీ ఇది ఎవరి గురించి అంటే ప్రవక్త అయిన యెషయా గారి గురించి రాయబడిందా, లేకపోతే వేరొకరి గురించి రాయబడిందా అని ఒక నపుంసకుడు ఫిలిప్పు గారిని అడుగుతున్నాడు. అదే అండి, అవన్నీ మీకు చెప్తాను కానీ మనకి మీకు వివరించను, ఓకేనా? అప్పుడు ముగిస్తాను, లాస్ట్ మాట. అప్పుడు చూడండి, వెళ్ళిపోదాం. అప్పుడు ఫిలిప్పు ఏం చేశాడు చూడండి. ఇది చెప్పకపోతే ఈ వాక్యానికి న్యాయం జరగదు. ఏమండి చూడండి, 30 చూడరా, 35. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం వచనం 35. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం వచనం 35 చూడండి. వెళ్ళిపోదాం. ఒక్కోసారి గంట అయితే అవద్దు వాక్యం. మీకు నిద్రలో వస్తే నిలబడిపోండి, లేదు ఇంటికి వెళ్ళిపోండి, పర్లేదు. అది ఎందుకంటే వాక్యాన్ని న్యాయం చేయాలి కదా. చదువురా, 33 చదువు, 33 నుండి స్పీడ్గా. ఆయన మళ్ళీ 32 చదువు, 32 చదవండి అమ్మ. బావేనంటే నపుంసకుడు లేఖనమునందు, అదే కదా మనం ప్రారంభించాము, మళ్ళీ అదే మాట మనం ఈ వాక్యాన్ని ముగించాలి. ఏటమ్మా నా తెల్లే చూడండి. అతడు అంటే నపుంసకుడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, అంటే లేఖనములో ఏదో రాయబడి ఉంది. ఏంటో మీరు చూడండి. ఇప్పుడు ఆయన అంటే యేసుక్రీస్తు గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు
తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చదివాడు నపుంసకుడు. చదివాడా? ఆయన అంటున్నాడు ఇప్పుడు నపుంసకుడు, ఏమండి ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్పుచున్నాడు? తనను గురించా వేరొకని గురించా? దయచేసి, అది గతవారం చెప్పాను మీకు, దయచేసి నాకు తెలపండి, నాకు చెప్పండి, నాకు తెలియచేయండి. ఒక నపుంసకుడు ఆ స్థాయిని పక్కన పెట్టి, తన యొక్క డిగ్నిటీని పక్కన పెట్టి, తన హోదాను పక్కన పెట్టి, అనే ఈ లేఖనములో ఉన్న ఒక అద్భుతమైన మర్మము, రహస్యం, ఆ సీక్రెట్ ఎవరి గురించి రాయబడిందని ఒక ఫిలిప్పుని వేడుకుంటున్నాడంటే నిజంగా మీరు ఆలోచించండి. వాక్యం అంటే ఆయనకి ఎంత పిచ్చో మీకు ఆలోచించండి. మీరు ఇప్పుడు మనకుందా పిచ్చి? ఉండాలా? ఉండకపోతే ఈ అంత అవదా? ఉందా పిచ్చి అంటే ఉంటుందని, ఉండాలండి అనాలని. లేదండి. ఎప్పుడు అడిగినా లేదండి. తిన్నారా? లేదండి. తినేసాం అంటాం మనం. ఏమండి డబ్బులు అందయ్యా? లేదండి. అంట వేటి అందేయండి. వాక్యం దగ్గర వాక్యం మరి లేదు. చూడండి ఇప్పుడు చూడండి 35 అందుకు ఫిలిప్పు నోరు తెరిచి, ఆ పదాన్ని గట్టిగా చదవాలి. మళ్ళీ ఫిలిప్ గారు ఏంటి లేఖనాన్ని ఎత్తారు. ఆహాహా, అది లేఖనము అంటే లేఖనాలకున్న దేవుడిచ్చిన విలువ. ఎందుకు? ఆ లేఖనము వినండి, ఆ లేఖనములో యేసుక్రీస్తుని గురించి తప్ప ఇంకెవడి గురించి రాయబడదు. అందుకే నేను కానీ, ఆ రోజు భక్తులు కానీ, నెక్స్ట్ రాబోతున్న రోజుల్లో ఉన్న జనరేషన్ ఉన్న బోధకులు కానీ లేఖనాల ఆధారంగా మీకు వాక్యాన్ని బోధించాలి. లేఖనాల ఆధారంగా సువార్తను ప్రకటించవలసిందే. అది మీకు చూపించింది కదా అందుకు. మీకు పౌలు గారు లేఖన ఆధారంగా సువార్త ప్రకటించాడు. ఏమిటి? అందుకే ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి, అదే ఎంతటి బోధకుడైనా లేఖనాన్ని అనుసరించే మీకు బోధించాలి. వాళ్ళకంటే మీద పెద్ద పోటుగలమండి చెప్పాలా? ఏమండి మన పెద్ద పిస్తలమేమా? కాదండి. లేఖనమును అనుసరించి అతనికి ఆగండి. ఎవరికమ్మా? అతనికంటే ఎవరికి? ఫిలిప్ గారు ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? ఫిలిప్పు ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? నపుంసకుడికేనా? మరి చెప్పండి మరి. ఏంటి అతనికి నపుంసకునికి యేసును గూర్చిన, అదిగో ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు యేసుని గూర్చిన సువార్త ప్రకటించాను. అది ఇప్పుడు చెప్పండి, లేఖనములో ఎవరి గురించి రాయబడింది అమల్లారా? అందుకే విశ్వ ప్రపంచములు యేసుక్రీస్తు గొప్పడా. ఏమండి ఎన్ని రెఫరెన్స్ ఇచ్చామండి దేవుడి కృపను బట్టి. అన్ని రెఫరెన్స్లో కూడా ఏముంది మనకి? లేఖనాలు. ఆయన చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. ఏమండి నా గురించి మోషే రాశాడు తెలుసా శిష్యులారా? నా గురించి పెద్ద ప్రవక్తలు రాశారు, చిన్న ప్రవక్తలు కూడా రాశారు తెలుసా? నా గురించి కీర్తనలు దావీదు గారు కూడా రాశారు తెలుసా అని శిష్యులతో చెప్తున్నప్పుడు ఎంత హ్యాపీ అయిపోయింది తెలుసా? అంటే లేఖనాల్లో యేసయ్య గురించి రాయబడిందా? అందుకే మీరు శాస్త్రులారా, మీకు బుర్ర తక్కువ. మీరు లేఖనాలు ఒళ్ళు దగ్గర పెట్టి చదివితే కదా ఆ లేఖనాల్లో ఉన్న సారం ఏంటో మీకు తెలుస్తుందా? లేఖనాల్లో ఉన్న శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. మీరు లేఖనాలు ఏమంటే సరే చదివితే కదా. ఏమంటే లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ వారికి తెలియదు. అందుకే పొరపాటు జరిగిపోతుంది. ఆ రోజు ఇప్పుడు కూడా పొరపాట్లే జరిగిపోతాయి. మా సంఘం ఎత్తబడిన సంఘం ఏంటి? మా సంఘం గొప్ప సంఘం ఏంటి? మా సంఘం మీ సంఘం? ప్రపంచంలో ఉన్నది ఒకటే సంఘం, క్రీస్తు సంఘం. ఆ సంఘము కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఏమండి అవునా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని రాయబడిందండి. బాప్టిస్ట్ సంఘం ఎవరిది? మనిషిది. లూథరన్ సంఘం ఎవరిది? మనిషిది. పెంతెకోస్తు సంఘం ఎవరిది? మనిషిది. చెప్పండి అవునా? క్రీస్తు సంఘం ఎవరిది? యేసయ్యదే. అది అందుకే ఈరోజు టెంపరీగా బ్రతకాలి, మనం ధైర్యంగా బ్రతకాలి. మా క్రీస్తు సంఘం రా, మేము చచ్చిపోయిన పరదేశకి వెళ్ళిపోతాం మేము. అది ధైర్యం. ఏమండి ఈరోజు మీరు నమ్మకపోండి, ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టగలుగుతున్నానంటే ఆ ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నిందలు రాని, ఏమండి ఎన్ని సమస్యలు రాని, ఎన్ని బాధలు రాని,
ఆ పదమే నన్ను ఈరోజు ఎన్నో చివరిగా మాట, పాతాళలోక ద్వారములు కూడా క్రీస్తు సంఘము దగ్గర గజ్జ 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 ఏంటి వణికిపోతున్నాయి తెలుసా మీకు? అది క్రీస్తు సంఘం యొక్క గొప్పతనం. అది ప్రభు చిత్తం. వీటి గురించి బాగా చెప్తున్న తర్వాత పాతాళలోక ద్వారాల, అయ్యో బాబోయ్, అంటే మన భాషలో పాతాళమే ఏంటి ఏ సంఘం చూసి భయపడుతుంది గట్టిగా? ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త ఉంది తెలుసా? అబద్ధం లేదు. మత్తయి సువార్త 16, 18, 19 ఉందండి బైబిల్లో. పేతురు, ఈ బండ మీద నా సంఘము నేను కట్టుదును. అది యేసయ్య తన సంఘాన్ని మనల్ని కట్టాడు. అది బైబిల్ అండి. మరి బాప్టిస్ట్ సంఘం ఏంటి, మరి విశ్వాస సంఘం ఏంటి, మరి అపూర్వం సంఘం ఏంటి, మరి బేతూరు సంఘం ఏంటి, మరి ప్రైజ్డ్ ఫెలోషిప్ సంఘం ఏంటి? ఎవరు చెప్పాడరా మీకు? అది మీ సంఘం. అదే మీరు పెట్టుకున్న మీ సొంత ఊహాగానాలతో, మీ సొంత ఆలోచనతో పెట్టుకున్న పేరదే. కానీ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒకటే సంఘం ఉంది. అది చర్చ్ ఆఫ్ క్రీస్తు సంఘం. అంతే. ఈరోజు మనం అందరం కూడా ఎంత ధన్యులము, ఎంత అదృష్టవంతులు మీరు ఆలోచించండి. అందుకే ఆరాధనకి ఎగ్గొట్టకండి, శాపగ్రస్తులు అయిపోతారు మీరు. జాగ్రత్త చెప్తున్నా సీరియస్గా. యూట్యూబ్లోనే ఏంటి మీకు తెలీదు ఏంటి అంటే అంటదో ముట్టదు జరగదు ఏంటి? నేను రీల్ చెప్తున్నాను సీరియస్గా. బాప్తో ఎక్కడికండి? దేవుడి కంటే మన గొప్ప ఏంటి ప్రపంచంలో? నోరు లేపండి. కనుక ఏమండి, ఏదైనా మనకు ఆధారం ఏంటి? లేఖనమే. కేంద్ర బిందువు ఏది? లేఖనమే. ఏమండి హ్యాపీగా అర్థమైపోయింది ఇప్పుడు? ఓకే, ప్రార్థన చేసుకుందాం.